Hi friends, welcome to my channel. Today's special is గుమ్మడికాయ హల్వా. ముందుగా గుమ్మడికాయని కట్ చేసుకొని తొక్కు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు 4 కప్ గుమ్మడికాయ తురుము తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. జీడిపప్పు, నెయ్యి, యాలుక్కాయల పొడి, లవంగాలు. ఒక బౌల్లో 4 కప్స్ గుమ్మడికాయ తురుముని వేసుకొని అసలు వాటర్ యూస్ చేయకుండా ఉడికించుకోవాలి. కుక్కర్లో కింద భాగాన వాటర్ పెట్టి ఈ బౌల్ పెట్టి ఒక 6 or 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ గుమ్మడికాయ తురుమునంతా చల్లార్చి నీరంతా పిండేసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి 1 కప్ షుగర్ పోసి దాంట్లో కొద్దిగా నీరు పోసాక స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించాక ఆ వాటర్ షుగర్ మంచిగా కలుపుకొని తీగ పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా తీగ పాకం వచ్చాక ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ తురుము మొత్తం ఆ చక్కెర పాకంలో వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత 2 లవంగాలు, కొద్దిగా యాలుక్కాయల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి నెయ్యి పోసుకొని నెయ్యి కరిగాక జీడిపప్పులు వేసుకొని మంచిగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఆ గుమ్మడికాయ హల్వాలోకి ఈ జీడిపప్పు మొత్తం పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు యమ్మీ గుమ్మడికాయ హల్వా రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.